ఈరోజు నేను ఢిల్లీ వచ్చిన తర్వాత ఆయన అడిగారు, ఎందుకు వచ్చారంటే ఢిల్లీ అని. మా విశాఖపట్నంలో దొంగలు పడ్డారు, పట్టుకోవడానికి వచ్చానండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని దోచుకుపోవడానికి వచ్చాడు. ఆయన తొలగపుట్టు వస్తే ఢిల్లీలో వచ్చానంటే ఎక్కడున్నాడని చెప్పండి అన్నాడు. పార్లమెంట్ లో ఉన్నాడు. అందుకని వచ్చాము. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది జాతీయ సంపద. ఈ జాతీయ సంపద విశాఖపట్నం ప్రజలుగా దేశ ప్రజలు కూడా కాపాడుకోవాలి. దేశ ప్రజల ఆస్తిని అమ్మే హక్కు మోడీకి లేదు. ఇతర మిత్రులు ఏదో చెప్పారు, మిగతా వక్తులందరూ కూడా చెప్పారు. ప్రజల ఆస్తిని అమ్మడానికి వాళ్ళెవరు? వాళ్ళ అత్తగారి సొమ్మ లేకపోతే మేనమామ సొమ్మ? ఇది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు తీసుకొచ్చి జిందాలకో లేకపోతే మిట్టలకో లేకపోతే అదానికో అప్పచెప్పేస్తానంటే ఆయన కావాలంటే వాడు ఇళ్లలో పోయి విడిగా చేసుకోమనండి. వాడు ఏదన్నా త్రోవపడం ఇస్తే తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాడో ఏడుస్తాడో సస్తాడో చేసుకోమనండి. మన ఆస్తులు అమ్మడానికి వాళ్ళెవరు? అందుకని మనం ఢిల్లీలో ఏడవడానికి రాలేదు, పోరాటానికి వచ్చాం. అందుకని పోరాటం సాధించుకోవాలి. 2 సంవత్సరాల పాటు స్ట్రాటజిక్ సేల్, 3 ఏళ్ళు స్ట్రాటజిక్ సేల్ అంటే లాభాలు వచ్చినా అమ్ముతాం, నష్టాలు వచ్చినా అమ్ముతాం, ఎఫిషియన్సీ ఉన్నా అమ్ముతాం, ఇన్ఎఫిషియన్సీ ఉన్నా అమ్ముతాము. మా వ్యాపారం చేయటం మా ప్రభుత్వ పని కాదు. అందుకని దీన్ని అమ్మేస్తామన్న మొనగాడు 3 ఏళ్ళకి ఎందుకు అమ్మలేకపోయాడు? అదే కార్మిక విజయం. ఇంతకాలం అమ్మలేకపోవటం చివరికి దొడ్డిదారులు చేసుకుని జిందాలు ప్రవేశపెట్టారు. ఆ జిందాలను కూడా అట్లా ప్రవేశపెట్టడం లేదు, శైలే ఇవ్వాలి. శైలిని వెనక్కు గుంజి జిందాలు తీసుకొచ్చి పెట్టాడు దేశవ్యాప్తంగా. దాని మీద ఈరోజు జాతీయ స్థాయిలో పోరాటం చేయడానికి అన్ని పార్టీలను కూడా వాళ్ళ అవేర్నెస్ పెంచి రాబోయే ఎన్నికల్లో ఇది ఒక ఎజెండా కావాలి. విశాఖపట్నంలో ఎవడైనా సరే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతామనే పార్టీకి మద్దతు ఇచ్చినా సరే వాళ్ళకి పరోక్షంగా ఎన్నికల్లో తోడ్పడినా, ఎన్నికల తర్వాత వాళ్ళు అధికారంలో రావడం తోడ్పడినా సరే అలాంటి వాళ్ళు మా కడప తొక్కకూడదని ప్రతి ఇల్లు కూడా మారుమోగాలి. ఎవరో చెప్పారు ఇక్కడ అందాక, మంచి ప్రతిపాదన. ప్రతి ఇంటి ముందు స్టిక్కర్ అంటించాలి. మన స్టీల్ ప్లాంట్ కార్మికుల ముందు కాదు, మొత్తం మీరు రాష్ట్రాన్ని మొత్తం కూడా ఇస్తే రాష్ట్రాన్ని కూడా అంటించేద్దాం. ప్రతి ఇంటి ముందు మన రాష్ట్రాన్ని ద్రోహం చేసి విశాఖపట్నం స్టీల్ను అమ్మటానికి వచ్చే దొంగల్ని ఇంటి కడప తొక్కనివ్వద్దు. ఆ దొంగలు కాపలా కాసేటువంటి వాళ్ళ పార్టీలో కూడా తిప్పికొట్టండి అని చెప్పి అవేర్నెస్ కల్చర్ ఎన్నికల్లో తెలుసుకోవాలి. ఇప్పటిదాకా 3 ఏళ్ళు ఇంత దాకా ఈ పోరాటం నడుస్తుందని ఎవరు అనుకోలేదు. మనం ఒక 3 నెలలు 6 నెలలు అయిన తర్వాత కొంతమంది కార్మికులు అడుగుతున్నారని వాళ్ళు చెప్పారు. మన కార్మిక నాయకులు అన్నారు, ఎంతకాలం అండి శిబిరం, ఎంతకాలం కోరమానపాలెంలో దీన్ని ఏదో రకంగా వైండప్ చేసేస్తున్నాం, మనం మోడీ దెబ్బ నిలవలేము అని చెప్పి అన్నారు. మోడీ దెబ్బకి నిలబడి ఈరోజు దాన్ని నిలవరించినటువంటి ఘనత మంది. అందుకని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన అంగన్వాడీ కార్మికులు మన 42 సమ్మె చేసి ఇటీవల కాల చరిత్రలో ఎప్పుడు లేదు. ముక్కుపట్టి గుంజారు. చివరికి సమ్మె ముగించిన తర్వాత వాళ్ళకి ఒక పత్రం ఇచ్చారు, మేము ఇక నుంచి సమ్మెలు చేయము, మేము ఢిల్లీలో చేస్తున్నాం, రాసిచ్చే జారండి. చించి అవతల పడేసి మేము సమ్మె ముగించే వచ్చి చేస్తున్నామని కాగితం మీద రాసిస్తే సచ్చినట్టు తీసుకొని డ్యూటీలు చేస్తున్నాం. అది కార్మిక శక్తి. అందుకని అందరూ ఒక 90 లక్షల మంది కార్మికులు అంగన్వాడీలు ఏ రకంగా పట్టుదలతో వాళ్ళు సాధించారో ఇక్కడ వేల మంది మద్దతు, కోట్ల మంది మద్దతు ఉన్నటువంటి వేలాది మంది విశాఖ కార్మికులు కూడా విజయం సాధిస్తారు. నిరాశపడద్దు, మనం వెనక్కి తగ్గొద్దు. ఈ పోరాట పడిమని ఎలాగ కొనసాగించడం అన్ని పార్టీలు సజ్జనడు. చివరికి బీజేపీ కూడా ఎవరైతే అమ్ముతున్నాడో ఆ దొంగతనం ఒకళ్ళు కూర్చున్నాడు కూడా మీది ఆగిపోతుందని చెప్పుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది విశాఖపట్నంలో. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం అడిగే ఆగిపోయిందని సత్యంగా వేరే విషయం, పార్లమెంట్లో ప్రకటించలేదు. కానీ అక్కడ నుంచి అక్కడ చెప్పుకోవాల్సి ఉంది. జరగదు, ఆగిపోయింది, ఆపేశాం అనేది ఆయన పేరు ఏదో ఉంది. ఆయన ఊరు పెరగసాదులు లేకపోతే పార్టీలు ఈ విషయంలో మీ సొంత రాజకీయ అభిప్రాయాలు కాదు, ఉమ్మడి అభిప్రాయాలు, ఉమ్మడి ప్రయోజనాలు మనం కాపాడుకోవడానికి మనం ముందుకు రావాలి. ఇది దీంట్లో గెలిస్తే రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి ఒక పాఠం అవుతుంది. వీళ్ళ దగ్గర మనం మోసం చేసుకోవాలేమో పాఠం నేర్పించాలి. ఇప్పటిదాకా పోరాడి పాఠం నేర్పించారు, ఇక ముందు ఎన్నికల్లో కూడా పాఠం నేర్పించాలి.
దానికి ప్రచారం టేకప్ చేయాలి. కృష్ణగిరి అయితే విశాఖపట్నంలో అందరికీ ఆ సందేశంలో రాష్ట్రంలో కూడా పోవాలి. ఆ రకంగా రాబోయే 2 నెలలు కూడా మన ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, ఈ 2 కూడా మన హక్కులు అని చెప్పి దాన్ని మారుమోగేటట్టు మనం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఢిల్లీ వచ్చి ఇక్కడ కూడా కలవిప్పి ఈ విశాఖ ఉక్కుని ఒక జాతీయ సమస్యగా ముందుకు తీసుకురావడానికి చొరవ తీసుకున్న యూనియన్లన్నింటినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కూడా నేను మీ అందరికీ సంఘీభావం మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.